హలో. హే, ఎందుకంత భయంగా చూస్తావు? ఇక్కడ ఎవరూ లేరులే. ఫీల్డ్ అంతా క్లియర్గా ఉంది. నేను ఎందుకు వచ్చానంటే ఈ రోజు నుంచే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు ఏ టాబ్లెట్ ఇచ్చినా, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా ఓపిగ్గా తట్టుకోవాలి. నేను నీకు ట్రీట్మెంట్ చేసేది పిచ్చి తగ్గడానికి కాదు, లేని పిచ్చి ఎక్కడానికే. ఎంత కావాలి? ఇలాంటి ట్రీట్మెంట్కి నేను డబ్బు తీసుకోను. నీకెంత కావాలో చెప్పు, క్యాషా చెక్కా, ఏది కావాలంటే అది. నేను ఇది వరకటి పోసును కాదు. వస్తా. ఎవరతను? అతనికి నీకు ఏంటి సంబంధం? మరైతే అతను నీకు పిచ్చుందని 24 గంటలు అబ్జర్వేషన్ చేయాలని ఎందుకు చెప్తాడు? చెప్పు. తెలీదు తెలీదు తెలీదు. ఆంటీ, ఇలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్ని చాలా కూల్గా డీల్ చేయాలి. రేఖ, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? నీకు భయపడి నువ్వు వాడించినట్టెల్లా ఆడతాననుకున్నావా? అసలు నిన్ను కాదురా, వదినికేదో పిచ్చెక్కిందని ఓ తెగ ఆరాట పడిపోయి సైకియాట్రిస్ట్ ని వెంట పెట్టుకొని వచ్చాడే నా మరిది. వాణ్ణనాలి. ఎప్పుడో జరిగిపోయిందని ఇంకా గుర్తుపెట్టుకొని నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుందిరా. అసలేంట్రా నీ ధైర్యం? ఇదే నా ధైర్యం. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఇదిగో ఇందులో రికార్డ్ అయ్యాయి. ఇది గనుక మీ ఆయన కార్తికేయకి చూపించాను అనుకో, నీ సంగతి అంతే. నేనిప్పుడే వెళ్ళి ఈ రికార్డ్ అయిన స్టేట్మెంట్ ని మీ ఆయన కార్తికేయకు వినిపిస్తాను. ఇది కార్తికేయకు వినిపిస్తే నీకు లేని పిచ్చి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేదా ఉన్న పిచ్చి నటనని తెలిసిపోతుంది. సరే, ఇప్పుడే చెప్పేస్తాను. బాస్, బాస్. ఏంటి డాక్టర్ గారు, వైద్యం చేయాల్సిన మీరే ఇలా గాయపరిస్తే ఎలా? ఎంత ప్రమాదం జరుగుండేదో మీరేమైనా ఊహించారా? పదరేఖ, తప్పకుండా. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీ కాలు నొప్పి తగ్గిందా? ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారా? భయపడికి రేఖ, నేను బావగారితో మాట్లాడతాను. ఆ డాక్టర్ని ఇంట్లో నుంచి పంపించమని చెప్తాను, సరేనా? చెప్పు లేఖ, ఏదో మాట్లాడాలన్నావు. నాకు ఈ డాక్టర్ పద్ధతి నచ్చడం లేదు బావగారు.